స్వయంభువు లింగము. లింగముకెదురుగా ఉన్న దీపము లింగము నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. అంబాత్రయములలో ఈమె ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలేగాక చతురస్రముగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానము ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, సాము, ఏనుగు, బోయెడు అయిన తిన్నడు, వేశ్యకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతడి భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు.